5వ వచనంలో మనం చూస్తే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము శ్రద్ధగా మనం ధ్యానించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే శిష్యులకు కానీ ఆ జనసమూహం అంతటికి కానీ ఆయన సెలవిచ్చినది ఏంటంటే, నేను మరణించి మరలా తిరిగి లేస్తాననేటువంటి సువార్తను ఈ లోకమందు ప్రత్యక్షమయ్యి భూమి మీద ఆయన చేసినటువంటి పరిచర్య అంతటిలో కూడా దేవునికి బహు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని దృష్టికి ఎంత మాత్రము కూడా పాపము లేని వ్యక్తిగా, నిర్దోషమైన వ్యక్తిగా తండ్రి. అయితే ఆ జీవితమును ఆధారము చేసుకొని ఆ సిలువకు తన యొక్క శరీరమును, తన యొక్క దేహమును అనగా సర్వమంతటిని కూడా సిలువకు సమర్పించుకొని ఆ సిలువ ద్వారా మనకు ఒక నూతనమైనటువంటి విధానంలో మనలందరినీ కూడా నడిపించాలని, అనగా మనలో ఒక పునరుత్థాన జీవమును, అనగా మనము మన యొక్క గత స్థితులన్నీ కూడా మరణించి మనందరము కూడా తిరిగి లేవాలని, అనగా ఏ విధముగా అంటే మనం ఆత్మీయంగా పునరుద్ధరించబడాలని ప్రభు మన కొరకు ఈ యొక్క విషయాన్ని ఆయన నెరవేర్చబడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. కనుక ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతిలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇక్కడ జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తే, ఎప్పుడైతే శిష్యులందరూ ఆయనను సిలువ వేయినప్పుడు వారందరూ విడిచిపోయి వెళ్ళిపోయారో మరలా ఎప్పటి వరకు రాలేదంట. ఆయన లేచి ఉన్నాడనేటటువంటి సంగతిని కూడా వారు గ్రహించలేకపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. కానీ ఈ స్త్రీలను గూర్చి మనం చూస్తే, ఈ స్త్రీలు ఎంతో బాధ్యతతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆశతో, ఎందుకంటే ప్రభువు 3వ దినాన తిరిగి లేస్తానని మాకు ఆయన చెప్పి ఉన్నారు కనుక ఆయన తప్పక తిరిగి లేస్తాడనేటువంటి విశ్వాసముతో ఈ స్త్రీలందరూ కూడా ఎక్కడికి వచ్చారంట, ఆ సమాధి వద్దకు వచ్చి ఆయన ఆ సమాధిలో లేకుండా చూచి వారెంతో భయపడుతున్నటువంటి సమయంలో దూత వారి వద్దకు వచ్చి పలుకుచున్నటువంటి మాట, మీరు వెతుకుచున్న యేసు ఇక్కడ లేడు. అనగా మరణించిన యేసు ఆయన ఇంకనూ సమాధిలో లేడు. ఆయన యొక్క శరీరము ఎత్తబడినటువంటి విషయంగా ఇక్కడ మనం చూస్తే, ఆయన ఉన్నటువంటి మహానుదేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మృతులను సహితము ఆయన లేవనెత్తగలిగినటువంటి శక్తి కలిగినట్టుగా కాకుండా తన యొక్క మృతిని, అనగా ఆయన యొక్క జీవమును ఎల్లైతే ఆ సిలువకు సమర్పించుకొని మనకు ఒక పునరుద్ధానమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన తనకు తాను సిలువలో సమర్పించుకొని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి సందర్భాన్ని మనం నేటి వరకు గమనిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి వారు ఏం చేశారంటే త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు, అనగా ఆయన మృతిలో నుండి, ఆయన సమాధిలో నుండి లేచి ఉన్నాడనేటువంటి సంగతి ఇప్పుడు ఎవరికి చెప్పడానికి బయలుదేరుతున్నారంట? శిష్యులకు చెప్పడానికి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ వార్త అసలు ఎవరు చెప్పాలి? శిష్యులు చెప్పాలి. అనగా ఆయనను అనుసరించి ఆయన బోధల ప్రకారం జీవించి వారి యొక్క సమస్తానంతటిని కూడా విడిచిపెట్టి వారి యొక్క సమస్తమును కూడా, వారి యొక్క లోక జీవితమునంతటిని కూడా దేవుని ఎదుట విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించాలనేటువంటి ఒక తీర్మానము, ఆ విధంగా దేవుని సన్నిధిలో, అనగా దేవుడు నడిచే ప్రత్యేక మార్గంలో ఆయన ఏ ప్రదేశానికి వెళ్తే ఆయనతో పాటు వారు కూడా ప్రయాణించినటువంటి సందర్భంలో దేవుడు వారిని ఎంతగానో బలపరిచి వారిని అభిషేకించి సువార్త ప్రకటించుటకును అనేక అద్భుతాలు జరిగించడానికి దేవుడు వారిని నియమించారు. అయితే ఈ సమయాన్ని, ఆ యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు చెప్పవలసినటువంటి వార్త అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అనగా బాధ్యతను భరించినటువంటి స్త్రీలుగా ఇక్కడ మనం చూస్తే, ఆ స్త్రీలు చూచి అక్కడ సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ఇక్కడ చూడలేదనే సంగతి, అనగా ఆయన మృతిలో నుండి లేపబడినటువంటి క్రీస్తుగా ఆయనను ప్రకటించడానికి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారంటే శిష్యుల యొద్దకు బయలుదేరుతున్నారు. అనగా ఇక్కడ మనం పరిస్థితిని మనం చూస్తే, ఎవరు చేయవలసినటువంటి కార్యాన్ని, అనగా శిష్యులు పరిపూర్ణము చేయవలసినటువంటి పనిని అక్కడ స్త్రీలు జరిగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అంత ప్రయాసతో అన్ని సంవత్సరములు దేవునిని వెంబడిస్తూ దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రము కూడా ఆయన ఎక్కడ ఉంటున్నారో, ఆయన యొక్క దేహము ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుందో ఎంత మాత్రము కూడా శిష్యులు గ్రహించలేకపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా దేవుని యొక్క దృష్టిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని వెతుకుటలో మనం ఎంత మాత్రము కూడా అజాగ్రత్తతో ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అనగా ప్రతిరోజు నేను సన్నిధికి వెళ్తున్నాను కదా, ప్రతి వారము దేవుని వాక్యం వింటున్నాను కదా, నేను ఇంకెలా దేవుని సన్నిధిని వెతకాలనేటువంటి నిరాశ ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అనగా మేమంతా కూడా సంవత్సరం అంతా, అనగా ఆయన ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఈ లోకమందు సంచరించారో
ఆ సంవత్సరాలన్నీ కూడా ఆయనతో తిరిగి మేము పరిచయం చేశాము కదా అనేటువంటి నిర్లక్ష్యము వారిలో ఏర్పడినప్పుడు ఇక్కడ మనం చూస్తే అటువంటి నిర్లక్ష్యము మనలో ఎప్పటికీ కూడా ఉండకూడదని ప్రభు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అనగా మనము ఎంత బాధ్యతతో దేవునిని వెతుకుతామో అంతగా దేవుని యొక్క మహిమను మొదట మనమే చూస్తాం. అక్కడ దేవుని యొక్క మహిమను మొదట చూసిన వారు ఎవరంట? ఆ యొక్క స్త్రీలు. అనగా ఆ యొక్క ప్రత్యక్షపరచబడిన ఆ యొక్క పునాది రాయి తొలగింపబడిట వారు చూసినప్పుడు వారి హృదయంలో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఆయన నిజముగానే ఈ లోకమందు తిరిగి లేచి ఉన్నాడనేటువంటి వార్త మేము ఈ లోకమంతటికి ప్రకటించాలనేటువంటి విషయము ఇక్కడ వారందరూ కూడా ఎంతో ఆశతో ఆసక్తితో ప్రయత్నించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము మన యొక్క పాపానికి ఒక పరిహారముగా, అనగా మన పాపానికి ఒక వెలగా ఆయన చెల్లించినట్లయితే ఆయన పునరుద్ధానము మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము మనకి ఏం కలిగజేసిందంటే పాప క్షమాపణను దేవుడు మనకు కలిగజేసి ఉన్నారు. అయితే ఆయన ఆ పాప క్షమాపణ పొందడం ద్వారా ఆయన మరణించాడు గనక ఆయన మరణించి మరలా తిరిగి లేవడం ద్వారా మనకేం కలిగిందంట? పునరుద్ధానమైనటువంటి నిత్య జీవము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం చూస్తే ఆ సమాధి ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. అనగా అదే సమాధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? వారు భద్రముగా ఆ సమాధిలో పెట్టబడి ఉండుట మనము మొదటి దాని యొక్క ముందు అధ్యాయంలో అదంతా కూడా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఆ శరీరము ఆ సమాధి అందు పెట్టబడి ఉందో మరలా ఆ సమాధి ఎప్పుడైతే ఈ స్త్రీలు చూసారో ఆ సమాధి రాయమైంది పొర్లించబడిట ఇక్కడ మనం చూస్తాం. అనగా సమాధిలో ఉండవలసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సమాధిలో అయితే లేరు. ఆయన లేపబడినటువంటి అనగా పునరుద్ధానము చెందినటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలియలలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రము కూడా ఈ సమాధిలో అనగా మీరు వెతుకుచున్న ఈ స్థలములో ఆయన లేరు. ఆయన ఉండవలసిన చోటు ఆయన ముందుగానే మీకు సెలవిచ్చి ఉన్నారు. అనగా నేను మరణించి మరలా తిరిగి లేస్తానని, అనగా నేను సిలువ చేతికి అనగా మనుషుల చేతికి నా యొక్క శరీరమును నా యొక్క దేహమును నేను అప్పగించుకుంటాను. వారు నన్ను త్యాగం చేస్తారు, అనగా నన్ను సిలువకు అప్పగిస్తారు. అంతే మాత్రం కాకుండా 3వ దినమందు నేను లేవవలసినటువంటి అవసరము తండ్రి చిత్త ప్రకారము ఉన్నది కనుక నేను లేస్తాననేటువంటి విశ్వాసము మాట మీరు ఎంత మాత్రము కూడా జ్ఞాపకం లేదా అని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లు ఇక్కడ మనం చూస్తాం. అనగా స్త్రీలందరూ సమాధి యొద్దకు వచ్చేటప్పుడు వారు ఆశించినది ఏంటంటే ప్రభు యొక్క దేహము వారిని అనగా ప్రభు దేహము వారు చూస్తారని, అనగా ప్రభు లేస్తానని మాకు జ్ఞాపకం చేశారు కనుక ఆ దేహము ఉన్నదో లేదా అని వారు ఏం చేయడానికి వచ్చారు? పరీక్షించడానికి అనగా పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భము మనం చూస్తాం. అనగా నిజముగానే అక్కడ అసాధ్యమైనటువంటి కార్యము మనుషులందరి ఎదుట సాధ్యపరచబడినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాం. ఆ స్త్రీలందరూ దేని కొరకు వచ్చారు? యేసు యొక్క దేహమును చూడడానికి వచ్చిన వారు. కానీ అప్పుడు ఆ దేహము ఆ సమాధిలో ఉందంటే లేదు. ఆ దేహము జీవముతో లేకపోతే అది ఏ స్థితిలో ఉన్నదా? ఎంత మాత్రము కూడా లేదు. ఆయన శరీరము ఎత్తబడినట్లుగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి అనగా ఆయన మరణమును జయించినటువంటి విజయవాహనుడిగా ఆయన ప్రజలందరికీ కనబరుచుకున్నటువంటి విషయము మనమందరము కూడా గమనిస్తాం. అనగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అనగా మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఆ యొక్క మాటను మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఆయన మీతో చెప్పినట్టుగానే అనగా ఆయన 3వ దినాన లేస్తాననేటువంటి మాట ప్రకారముగానే లేఖన ప్రకారముగానే ఆయన లేచి ఉన్నాడనేటువంటి విషయాన్ని ఇక్కడ స్త్రీలకు జ్ఞాపకం చేసినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇదంతయు కూడా ఒక సాధారణమైనటువంటి సంగతి ఏంటి కాదు. అనగా ఇదంతయు కూడా మనం ఊహించిన విధంగా జరిగే కార్యం అయితే కాదు. అనగా దేవుని కార్యం ఏ విధంగా ఉంటుందంటే మనము ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఈ విధంగా జరుగుతుందనేటువంటి ఆలోచన వారెంత మాత్రం కూడా చేయలేదు. అనగా ప్రభువు మరలా తిరిగి లేస్తాడు గనక మేము ఆ సమాధి ఎదుటనే నుంచుని అనగా ప్రభువు దేహము ఎలా ఎత్తబడుతుందో మేము ఎల్లప్పుడూ కూడా మా కళ్ళారా చూడాలనేటువంటి విశ్వాసము వారిలో లేకుండా మనం చూస్తాం. అనగా అక్కడ ఉన్నటువంటి సైనికులకే తెలియకపోయింది ఆయన ఎలా తిరిగి లేచారో సైనికులే గ్రహించలేకపోయారు. అంతటి వరకు రాత్రంతా కూడా ఎక్కడ ఉన్నారంట వారు? ఆ
ఆ సమాధి ఎదుటే కాపలా కాస్తున్నారు, సమాధి ఎదుటే వారు నిలిచి ఉన్నారు. కానీ ఎంత మాత్రం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచబడుట అనగా ఆయన లేచి పునరుత్థానుడే ఆయన తిరిగి లేచి అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించలేనటువంటి సందర్భము మనం అందరం కూడా చూస్తాం. అనగా దీని యొక్క లోతైన అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మానవుడు కానీ ఏ మనిషి కానీ నాకు సాధ్యం కాదనేటువంటి విషయము ఎవరి దగ్గర సాధ్యం అవుతుందంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఏ కార్యమునైనా, ఏ పరిస్థితినైనా, ఏ సమస్యమునైనా, అనగా ఏ కార్యమునైనా ప్రారంభించేది ఎవరంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అనగా మన యొక్క జీవితాలను మనలా పునరుద్ధరించాలన్నా, మన యొక్క జీవితాలను ఆయనతో పాటు మహిమ ప్రవేశానికి ఎత్తబడుకోవాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో మాత్రమే ఉంది. అనగా ఆయన ద్వారా మాత్రమే ఆరంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సృష్టి ఏ విధంగా అయితే ఆయన చేత ఆరంభించబడిందో ఆయన యొక్క జీవితము కూడా ఆయన యొక్క చిత్త ప్రకారమే ముగించబడినట్లుగా ఆయన యొక్క ఆత్మను ఆయన ఏం చేసుకున్నారంట? తండ్రి చేతికి అప్పగించుకున్నట్లు విషయం ఇక్కడ మనం చూస్తాం. గనుక అప్పగింపబడిన దేహము ఇప్పుడు ఏమైంది? మరలా తిరిగి లేపబడినటువంటి సందర్భము మనం చూస్తాం. అనగా ఆయన తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగింపుకోవడానికి గల కారణము ఆయన మీద ఉన్నటువంటి దోషములన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి? కొట్టువేయబడినాయి. అనగా మన యొక్క దోషములన్నిటినీ ఆయన శిలువ మీద ఆయన ఏం చేశారు? బలిచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా మనము చేసినటువంటి దోషములను బట్టి, మనము చేసిన దుష్క్రియలను బట్టి ఆయన శిలువను పొందినటువంటి వార్త మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆ వార్తను ఇప్పుడు ఏం చేశారంటే, ఎందుకంటే ఆయన యొక్క దేహము ఇప్పుడు ప్రభువునకు అప్పగించుకోవాలంటే, అనగా ఆయన దేహము పాపమును ఆయన మోసినటువంటి దేహము, మన యొక్క శాపములన్నిటిని మోసిన దేహము ఇప్పుడు తండ్రికి అప్పగించుకోవాలంటే ఆ దేహం ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అనగా తండ్రికి అప్పగింపబడు ఆయన దేహము ఇప్పుడు ఆ యొక్క సమస్త పాపముల చేత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రత్యేక శాపములన్నిటిని కూడా ఆయన మీద వేసుకుని ఆ శిలువలో వాటన్నిటిని కూడా సమాప్తి చేసి తండ్రి చేతికి ఆయన యొక్క ఆత్మను అప్పగించుకున్నటువంటి విషయము ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకోవాలంటే ఆ ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా ఉండాలి. కానీ ఆయన పరిశుద్ధమైన వాడంటే పరిశుద్ధమైన వాడే. కానీ ఎందుకు ఆయన యొక్క జీవితము ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేయబడినాయి గనుక అక్కడ 4వ మాటగా ఆయన పలికినటువంటి మాటను అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా ఈ విధముగా దేవుని యొక్క సమర్పణకు తగినటువంటి జీవితము మనం ఎల్లప్పుడూ కూడా జీవించే వారంగా ఉండాలని ప్రభు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అనగా దేవుని యొక్క పునరుద్ధానమును మనం ఎల్లప్పుడూ కూడా గుర్తించేవారిగా, అనగా ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడో, ఎక్కడ ఆయన మహిమ ఉండబోతుందో, ఎక్కడ ఆయన వాగ్దానము నెరవేర్చబడుతుందో, ఏ పరిస్థితిలో ఆయన యొక్క మాట యందు మనం విశ్వాసం ఉంచాలో ఎల్లప్పుడు కూడా మనం ఎలా ఉండాలంట? మెలకువగలిగి ఓర్పుతో, సహనంతో మనం ఎదురు చూసేవారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ సందర్భంలో మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. అనగా ఆయన ఎంత మాత్రమో ఆ యొక్క సమాధిలో పెట్టబడిన దేహము వలె, అనగా ఆ ముందు దినమున పెట్టబడినటువంటి దేహము వలె ఆయన దేహము మరుసటి దినాన లేదు. ఆయన యొక్క దేహము పవిత్రపరచబడినటువంటి దేహం వలె. అనగా ఎవరైతే ఇది సాధ్యము కాదని అనుకున్నారో, ఏ సైనికులైతే ఈ క్రీస్తు ఎలా లేస్తాడో చూస్తామని ఎలా అయితే వారు సమాధి బయట కాపలా కాస్తారో వారికి ఎంతో ఆశ్చర్యము కలిగించినటువంటి సందర్భంగా ఇక్కడ మనం చూస్తాం. అనగా ఇక్కడ ఈ యొక్క ఖాళీ సమాధిని, అనగా ఎటువంటి దేహము లేనటువంటి సమాధి ఇప్పుడు దేనితో నింపబడాలంటే ఒక నిర్మతమైనటువంటి ఆశతో, అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శాశ్వతమైనటువంటి జీవితము ఈ సమాధిలో నింపబడాలని ప్రభు మనందరికీ కూడా జ్ఞాపకం చేసినారు. అనగా మనుషులు జ్ఞాపకం చేసే వాటిని, అనగా మనుషులు ఆలోచించే వాటిని ప్రభు ఎప్పటికీ కూడా ఆయన దానిని నెరవేర్చరు. కానీ ఆయన చిత్త ప్రకారముగా ఉన్నదేదో కూడా అది మాత్రమే ఆయన నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా పునరుత్థానం అనేది పాపము పైన మరియు మన యొక్క మరణము పైన సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుత్థానము అనగా ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మన హృదయాల్లో కలగవలసినటువంటి మార్పు అంటే ఏదంటే పాపము నుండి విడుదల, అలాగే శాపము నుండి విడుదల, అలాగే మన జీవితంలో పునరుద్ధరింపబడాలని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా సెలవిస్తుంది. అనగా ఎప్పుడో మనం ఈ లోక మర్యాద ప్రకారము జీవించే వారంగా కాకుండా ఉత్తమమును దేవునికి అనుకూలమై ఉన్న, దేవునికి ఇష్టమై ఉన్నటువంటి ఏదో దానిని మనం గ్రహించి ఆ చిత్త ప్రకారము తండ్రికి మన యొక్క జీవితాల్ని సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా కేవలం క్రీస్తుతో లేపబడినటువంటి జీవితాల్లో మరలా ఏముండకూడదు?
పాపం అనేది ఉండకూడదు. మరలా క్రీస్తుతో లేపబడినటువంటి జీవితంలో శాపములను అనుభవించే స్థితిలో ఉండకూడదు. మరలా దేవుని చేత పునరుద్ధరింపబడిన మన జీవితంలో ఈ లోక మర్యాదలు ఎప్పటికీ కూడా రాకూడదు. కానీ దేవుని యొక్క మర్యాద పూర్వకంగా జీవితాన్ని అనగా పరసంబంధమైనటువంటి క్రియలను మాత్రమే మనము కలిగి ఉండాలని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. విజయమందు మరణము మృంగివేయబడిను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము వల్ల ఒక్క 3 విషయాల్ని అనగా మనకు జ్ఞాపకం చేయాలని ఆయన ఆశపడుతున్నారు. మొదటిది ఏంటంటే పాపము పైన మనకు విజయాన్ని దేవుడు మన అందరికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని చేత అనగా ఇప్పుడు పాపం ఏమైందంట? జయింపబడింది. అనగా మనపై ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపములన్నీ కూడా మనం ఇప్పుడు జయించే అధికారము దేవుడు మనందరికీ కూడా ఆ యొక్క పునరుద్ధానము ద్వారా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించున్నాడు. అనగా సిలువలో పాపం ఏమైందంటే తుడిచివేయబడింది. సిలువలో పాపములన్నీ కొట్టివేయబడినవి. సిలువలో ప్రతి ఒక్క పాపములు మేకు వేసి అది దిగగొట్టబడి అది తుడిచివేయబడినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇప్పుడు అది ఎలా ఉన్నది? పరిశుద్ధముగా, పవిత్రముగా, ఎటువంటి కల్మషం లేనటువంటి, ఎటువంటి దోషము లేనటువంటి, ఒక పాపము లేనటువంటి ఒక శరీరముగా ఉన్నటువంటి దేహముగా దేవుడు మన యొక్క హృదయాలన్నింటిని కూడా ఆయన మార్చడానికి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా పునరుద్ధానంలో ఆయన నీతిమంతుడై ఆయన గెలిచినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా ఎన్ని నిందలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా ఆ యొక్క నీతితో అనగా వాటన్నిటిని కూడా జయించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా నీతి కొరకు ఆయన ఒక జీవాన్ని అనగా ఒక విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అనగా నీతి పైన ఒక విజయాన్ని కలిగి ఉన్నారు, పాపం పైన ఒక విజయాన్ని కలిగి ఉన్నారు. మూడవదిగా మనం చూస్తే మన శత్రువైన అపవాది పైన ఆయన విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా శక్తి యొక్క అధికారము ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చిందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆధీనంలోకి వచ్చింది. అనగా ఏదైతే అధికారాన్ని అపవాది దేవుని చేతికి ఇస్తానన్నాడో ఇప్పుడు ఆ అధికారం అంతా కూడా ఎవరు పొందుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా వాటన్నిటిని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేచారు. అనగా ఆయన చెప్పినట్టు ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా సమస్తము కూడా ఆయన లేఖన ప్రకారము నెరవేర్చబడినటువంటి విషయముగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఎంత మాత్రము కూడా మనము దేవునిని ఆరాధించడానికి భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకంటే దేవుడు మన యొక్క భయమునంతటిని కూడా విడిచిపెట్టి సాతాను పైన మనకి ఏం అనుగ్రహించాడంట? విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ యొక్క పునరుద్ధానం అనేది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారికే సంబంధించింది కాదు. అనగా వారు మాత్రమే ఈ పునరుద్ధానాన్ని పొందుకున్నారంటే అది మనం పొరపాటు. కానీ ఆయనతో సిలువ వేయబడిన మన యొక్క దేహాలు కూడా ఉన్నాయి కదా, ఆ సిలువలో మన దేహాలు కూడా ఉన్నాయి కదా. మరి ఆ దేహములు కూడా ఇప్పుడు ఏమైనట్టు? మరణించి తిరిగి లేచినటువంటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా మన క్రియలు కూడా ఇప్పుడు క్రీస్తుతో పాటు జీవించుచు అనగా ఆయనతో పాటు పునరుద్ధానము స్వభావము కలిగినటువంటి హృదయాల వలె మన యొక్క హృదయాలు ఆయన పునరుద్ధానము పొందడం ద్వారా మనమందరము కూడా ఈ యొక్క పునరుద్ధానమును అనగా ఈ యొక్క నిత్య జీవమును మనమందరం కూడా అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన పునరుద్ధానం కాదు. ఈ పునరుద్ధానము మన యొక్క జీవితాల్ని దేవుని యొద్దకు మార్చాలి. అనగా ఈ పునరుద్ధానము దేవుని యొద్దకు మనల్ని మార్చగలిగితే అది దేవుని యొక్క యొద్ద నుండి పొందుకున్నటువంటి నిజమైన పునరుద్ధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన యొక్క దేహములు ఆయనతో పాటు కూడా సిలువ వేయబడ్డాయి. ఆయన సిలువ వేయబడిన దేహము ఇప్పుడు ఏమైంది? సమాధి చేయబడింది. అంటే ఇప్పుడు సమాధి చేయబడినటువంటి జీవితము మనం ఇక జీవించడానికి ఎంత మాత్రము మనకి అర్హత లేదు. ఆయన ఏ పునరుద్ధానము అయినటువంటి స్వభావముతో ఆయన తిరిగి లేచి ఉన్నాడో అదే స్వభావముతో అనగా మన దేహములు సిలువలో
భరించి ఆయన దేహముతో పాటు పాతిపెత్తబడి ఉన్నవని మనం గ్రహించి బాప్తిస్మము పొందిన అనుభవము అనగా మనము మరణించి తిరిగి లేచినటువంటి ఈ యొక్క అనుభవము మనందరము కూడా కలిగి ఉండాలని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఆయన చేత మనము తిరిగి లేపబడిన వారంగా ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. అనగా ఆయన ఏ విధంగా అయితే నికోదేముకు ఆయన సెలవిచ్చినటువంటి మాటను మనం చూస్తే, ఒకడు మరణించి మరలా నూతనముగా నిర్మించగలిగితేనే గాని, అనగా నూతనముగా ఆయన జన్మించటే గాని ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదని దేవుని యొక్క వాక్యం మనందరికీ జ్ఞాపకం చేస్తుంది. అనగా మన యొక్క దేహం ఇప్పుడు సిలువతో పాటు సమాధి వేయబడినటువంటి వలె మనం ఇప్పుడు బాప్తిస్మము పొందినటువంటి అనుభవంలో, అనగా మన యొక్క దేహములు, మన యొక్క పాపపు క్రియలు, మన యొక్క గతించిన జీవితము, మన యొక్క శాప బ్రతుకు అంతా కూడా ఇప్పుడు ఏమైంది? పాతి పెట్టబడినటువంటి అనుభవంలో ఉంది. ఆయన రాజ్యంలో చేరాలంటే ప్రతి ఒక్క ఆత్మ ఎలా ఉండాలంట? నూతనముగా జన్మింపబడాలి. అనగా నూతనముగా ఆయనతో పాటు సిలువ వేయబడిన క్రీస్తు వల్లే పునరుద్ధానము కలిగినటువంటి స్వభావము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇదంతా కూడా మనకి ఏది జ్ఞాపకం చేస్తుందంటే, మన పాత గత జీవితము ముగించబడింది. ఇప్పుడు క్రీస్తులో మన జీవితం ఏమైంది? ప్రారంభించబడింది. అనగా ఆయన జీవితం ఎలా అయితే ప్రారంభించబడిందో, ఒక మృతులలో నుండి లేపబడిన క్రీస్తు దేహము పునరుద్ధరించబడి ఎలా అయితే లేపబడిందో, ఇప్పుడు మన యొక్క దేహములు కూడా క్రీస్తుతో పాటు ఏమవ్వాలి? లేపబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా పాత జీవితము, పాత బంధాలు, పాత అనుబంధాలు, పాత ప్రవర్తన, ప్రతి యొక్క పాపపు క్రియలన్నీ కూడా ఇప్పుడు క్రీస్తులో, అనగా ఆ యొక్క సమాధిలో నశించిపోవాలి. ఎప్పుడైతే అవి నశించిపోతాయో, ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పునరుత్థానం అనే జీవంలోనికి మనం ప్రవేశపెట్టడానికి మన హృదయము మనకి సహకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నిరాశలో ఉన్న వారికి స్త్రీల యొక్క కన్నీళ్లను తుడిచేటువంటి భాగ్యము అక్కడ కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. గనుక ఆ విధంగా ప్రభువు యొక్క దేహము ఎలా అయితే పునరుద్ధరించబడిందో, మన యొక్క దేహములు కూడా పాత శరీరము వలె కాక నూతన శరీరము వలె ఏర్పరచబడిన నూతన వంశములోనికి మనము కొనుపోబడే ఆ మహిమ ప్రవేశానికి చెందిన వారి వల్లే మన జీవితాలు ఎప్పుడైతే మారుతాయో, అప్పుడు మాత్రమే దేవునికి నామము మహిమపరచబడడానికి దేవుడు మనకు అటువంటి కృపను చూపిస్తాడు. గనుక మనం ఇప్పుడు దేవునిని, అనగా ఏ స్థలంలో వెతకాలంటే ఆయన జీవించే నివసించే స్థలంలో వెతకాలి. అనగా ఆయన చేసిన వాగ్దాన ప్రకారము మనము వెతకాలి. కానీ ఆయన లేని చోట, అనగా ఆయన ముగించిన చోట ఎంత మాత్రము ఆయనని మనం వెతికే వారిగా ఉండకూడదు. అనగా మన క్రియలు ఎక్కడైతే ముగించబడాయో అక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం వెతకకూడదు. కానీ నూతనంగా మన జీవితంలో మరొక క్రియను ప్రారంభించే విధంగా మనము మరొక నూతనమైనటువంటి స్థితిలోనికి, నూతనమైనటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడట్లుగా క్రీస్తు యందు మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంచే వారుగా మనమందరం కూడా ఉండాలని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అట్టి కృపా పరిశుద్ధుడైన దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అనంతరం చిన్న స్కిట్ ఉంటుంది, మీకు బాగా అర్థమవటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు దైవజనులను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన సంగతిని బట్టి వందనాలు. ఆత్మీయ జీవితాలను బలపరిచి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరిచి మీ నామమునకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోనమని యేసే నామమున ప్రార్థించి వేడుకొంచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. ఓకే, ఇప్పుడు కుడివైపున ఉన్నటువంటి ఇది పరలోకానికి సంబంధించినటువంటి పార్ట్ అనమాట. కుడివైపున పరలోకకు సంబంధించిన పార్ట్ ఇది, ఎడమ వైపున ఇది నరకానికి సంబంధించిన పార్ట్. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి శరీరం ఇది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ, శరీరము ఆత్మ అంటే మన శరీరం ఉంది, మన శరీరంలో ఆత్మ ఉంది, తెలుసు కదా. ఇది శరీరం, పెద్దదేమో శరీరం, చిన్నదేమో ఆత్మ. అలాగే ఇది కూడా శరీరం, ఇది ఆత్మ. బాగా అర్థం చేసుకోండి, ఇది శరీరం, ఇది ఆత్మ. ఓకే, అదేమో నరకంలో ఒక బుక్కు, నరకానికి సంబంధించిన వారి పేర్లు అక్కడ రాయబడుతున్నాయి. ఇది పరలోకానికి సంబంధించినటువంటి ఈ పేర్లు బుక్లో రాయబడుతున్నాయి. ఓకే, లోకానికి సంబంధించినటువంటి జీవగ్రంథం, ఇది పరలోకానికి సంబంధించినటువంటి పార్ట్. ఇది నరకానికి సంబంధించిన పార్ట్. ఇది నరకంలో ఒక గ్రంథం ఉంది, నరకానికి వెళ్ళే వారి పేర్లు ఆ గ్రంథంలో రాయబడుతున్నాయి. పరలోకానికి వెళ్ళే వారి పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో పేర్లు రాయబడుతున్నాయి. ఇది శరీరం,
ఇది ఆత్మ. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మ వాక్యానుసారంగా జీవించటానికి ఏ విధంగా ప్రోత్సహిస్తే ఈ శరీరం అలాగే జీవిస్తుంది. ఇంకా ఏ చెడు అలవాట్లు కానీ దేవునికి విరోధమైన జీవితం కానీ ఈ శరీరంలో లేదు. ఈ ఆత్మ ప్రోత్సహిస్తుంది అనమాట. అలా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాం, అలాగే వెళ్ళకూడదంటే ఓహో అలాగా అని ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ ఆత్మను అనుసరించి వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని పరిచర్యలో అన్ని విధాలా సహకరిస్తూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తుంది ఈ శరీరం. ఇక్కడో శరీరం ఉంది, పెద్దది శరీరం అనుకున్నాం కాబట్టి ఇది శరీరం, ఇది ఆత్మ. ఓకే, ఈ శరీరం ఈ ఆత్మ చెప్పినట్టు ఏ విషయంలో వినటం లేదు. దేవుడు దైవజనుడు చెప్పిన విషయాలు ఏవి కూడా ఈ ఆత్మ చెప్తున్నప్పటికీ ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ ఆత్మని డామినేట్ చేసి నోర్మై నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అన్నట్టుగా ఈ ఆత్మ చెప్పుచున్నటువంటి మాటల్ని ఈ శరీరం ఏమాత్రం కూడా వినటం లేదు. బాప్తిసం పొందట్లేదు. ఒకవేళ పొందిన బాప్తిస్మం పొందినా కూడా వాక్యానుసారంగా జీవించట్లేదు ఈ శరీరం. ఈ ఆత్మ చెబుతుంది కానీ ఈ శరీరం వినటం లేదు. ఈ శరీరం ఎలా అనుసరిస్తుందో ఈ ఆత్మ లోబడిపోయింది. ఇక సరే నువ్వు చెప్తే వినట్లేదు కనుక సరే అని ఈ రెండు కూడా ఓకే అయిపోయినాయి, కాంప్రమైజ్ అయిపోయి ఆత్మ కూడా శరీరాన్ని అనుసరించి జీవిస్తుంది. ఈ ఆత్మ అలా కాదు. ఈ ఆత్మ ఈ శరీరాన్ని డామినేట్ చేసి ఈ శరీరాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఆత్మానుసారంగా జీవించేటట్లు ఈ శరీరాన్ని లోపరుచుకుంది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని లోపరుచుకోవట్లేదు, దీంతో ఏకీభవించి జీవిస్తుంది. సరే, ఇప్పుడు మరణం అనేది అందరికీ వస్తుంది. దేవుని అందు విశ్వాసం ఉంచకపోయినా, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా, వెళ్ళి ఆ ప్రకారంగా జీవించకపోయినా ఈ శరీరానికి మరణం వస్తుంది, ఈ శరీరానికి మరణం వస్తుంది. దీన్ని మొదటి మరణం అంటారు. మొదటి మరణం అంటే శారీరకంగా అందరూ మరణిస్తారు. పరిశుద్ధులు కానీ పాపులు కానీ దేవుని నమ్ముకున్న వారు కానీ దేవుని అందు విశ్వాసం అందరూ మరణిస్తారు. గనుక ఈ శరీరానికి వచ్చేటువంటి మరణం మొదటి మరణం అంటారు. ఏమంటారు? మొదటి మరణం అంటారు. అలాగే మొదటి పునరుత్థానం కూడా ఉంది. మొదటి పునరుత్థానం ఉంది అని అంటే రెండవ పునరుత్థానం ఉంది అని అర్థం. మొదటి మరణం ఉంది అని అంటే రెండవ మరణం ఉందని కూడా అర్థం. వాక్యానుసారంగానే చెప్తున్నాను, వాక్యం తీసి చెప్పేంత ప్రసంగం చేయడానికి జస్ట్ మీకు అర్థం అవడానికి ఒక చిన్న స్కిట్ లాంటిది. ఓకే, చూడండి, ఈ శరీరము మొదటి మరణం పొందాలి, ఈ శరీరం కూడా మొదటి మరణం పొందాలి. ఈ రెండిట్లకి మొదటి మరణం ఉంది. కానీ ఇక్కడ పునరుత్థానం ఉందో చూసారా? పునరుత్థానం, ఈ శరీరానికి మొదటి పునరుత్థానం ఏర్పడింది. మొదటి పునరుత్థానం అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడరు, అలాగే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనే వాక్యానికి లోబడి రూపాంతరం చెంది ఈ ప్రాణ ఆత్మ ఈ శరీరాలు దేవునికి లోబడటం వలన మొదటి పునరుత్థానం పొందారు. పునరుత్థానం అంటే శారీరక క్రియల నుండి విడుదల పొంది, అంతకుముందు ఈ శరీరం కూడా ఇష్టానుసారంగా జీవించిన శరీరమే, కానీ వాక్యం విన్న తర్వాత మారు మనసు పొంది త్రాగుడు కానీ వ్యభిచారం కానీ ఇంకా విగ్రహార్థన లోక సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో మోసాలు ఇవన్నీ విడిచిపెట్టేసి ఆత్మానుసారంగా ఆత్మ చెప్పినట్టుగా జీవించటం ద్వారా రూపాంతరం పొందింది. ఈ రూపాంతరం పొందిన అనుభవాన్ని మొదటి పునరుత్థానం అంటున్నాం. మొదటి పునరుత్థానం అంటే శారీరకమైన జీవితం నుండి, అనగా ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఎలాగైతే అది రూపాంతరం చెందుతుందో అలాంటి జీవితం అన్నమాట. పాత జీవితానికి ఈ క్రొత్త జీవితానికి సంబంధం ఉండదు. ఈ క్రొత్త జీవితం చాలా దేవునికి విరోధంగా జీవిస్తుంది. ఈ శరీరం అలా కాదు. మొదటి పునరుత్థానానికి సంబంధించిన మారు మనసు పాప క్షమాపణ పొందలేదు. గనుక ఈ శరీరము రెండు కూడా మొదటి మరణానికి ఇద్దరు కూడా మరణించారు. పండుకో అలా పడుకో, అలాగే నువ్వు కాదు, ఆత్మ అలాగే ఉంటుంది. శరీరమే ఓకే, శరీరం బొజ్జ, ఆత్మ అలాగే ఉండాలి. పడుకో అంటే మొదటి మరణం అనగా శారీరకమైన మరణం. మొదటి మరణం అంటే ఏం చెప్పండి? శారీరకమైన మరణం. అందరికీ మరణం ఉంది, కానీ ఆత్మకేం లేదు, మరణం లేదు. ఆత్మకేం లేదు, మరణం లేదు. ఇది శారీరకమైన ఆత్మ, ఇది ఆత్మానుసారమైన ఆత్మ. ఈ ఆత్మకి ఇప్పుడు తీర్పు ఉంటుంది. ఈ తీర్పులో ఇప్పుడు ఈ ఆత్మకి దేవుడు ఇతని జీవితం ఎలా ఉంది, ఈ శరీరానికి సంబంధించిన ఆత్మకే
తీర్పు ఎలా ఉందనేది ఆ బుక్లో ఉంటుంది. ఈ ఆత్మకి సంబంధించినటువంటి తీర్పు ఎలా ఉందనేది ఈ గ్రంథంలో ఉంటుంది. శారీరకమైన ఆత్మకి గ్రంథం ఉంది, అది నరకంలో ఉంటుంది. ఇది పరలోకానికి సంబంధించినటువంటి గ్రంథం. ఈ పేర్లన్నీ కూడా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను బాప్తిసం పొంది ఆత్మానుసారంగా జీవించినటువంటి ఆ జీవితాలకు సంబంధించినటువంటి పరిశుద్ధుల పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంటాయి, ఈ ఆత్మకు సంబంధించి. గనుక ఇక్కడ శరీరానికి సంబంధించిన వారి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించిన జీవితానికి తీర్పు ఏ విధంగా ఉండ అనేది వేరొక గ్రంథంలో వీరి పేర్లు రాయబడతాయి. ఇక్కడ ఈ పేర్లు ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ పేరు గల ఆత్మని ఇప్పుడు దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఈ ఆత్మకి పరలోకంలో జీవగ్రంథంలో పేరు లేదు గనక ఈ తీర్పు అనంతరం ఈ ఆత్మని ఇప్పుడు నరకంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ శరీరం బాగానే ఉంటుంది, ఈ శరీరానికి ఏం అవ్వదు. ఈ శరీరం మరలా మట్టితో చేయబడింది కనుక మట్టిలో కలిసిపోతుంది. శరీరానికి ఏ శిక్ష ఉండదు, కానీ దేనికి ఉంటుంది? ఆత్మకు మాత్రమే శిక్ష ఉంటుంది. యుగయుగాలు నరకంలోనైనా బాధపడాలి, యుగయుగాలు పరలోకంలోనైనా ఆనందించాలి. ఈ రెండింటి మధ్యలో చూడండి, శరీరం ఎంత మోసగత్తో ఎంత మోసగించిందో చూడండి. మన శరీర కోరికలు తీర్చుకోవటం వలన మనము మన ఆత్మను రక్షించుకోగలుగుతున్నామా లేదా శిక్షకు అప్పగించగలుగుతున్నాం అనేది మన శరీర క్రియలే నిర్ణయిస్తాయి. వాని క్రియలను బట్టి ప్రతి వానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అనేది నీవు శరీరంతో జీవించే క్రియలు ఉన్నాయే, ఈ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీ అంతరాత్మకు తెలుసు. కనుక ఇప్పుడు ఈ శరీరము రెండు భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే వారు చేసిన క్రియలకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక మరణించిన తర్వాత ఆత్మ ఒకవేళ నరకంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా నాకు తప్పైపోయింది, నాకు తెలియక అలా చేశానంటే కుదరదు. అక్కడ ఇంకా క్షమాపణ ఉండదు, నరకమే. బ్రతికుండగా మందిరంలో కానీ స్వార్థ సభల్లో కానీ టీవీల్లో కానీ సెల్ ఫోన్లో కానీ మనకు అన్ని విధాల వర్తమానాలు వినపడుతున్నాయి. ఎన్నో మూవీస్ చూస్తున్నాం, షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మంచేదో చెడేదో మనకు తెలుస్తుంది. అయినా మన హృదయాన్ని కఠినపరుచుకొని చెడుగా జీవించటం వలన ఈ ఆత్మకి నరకంలో భయంకరమైన శిక్ష. ఏడు, నువ్వు ఎంత ఏడుస్తావు? గందులే. సంతోషించడం వచ్చా నీకు? వచ్చా? సంతోషించి దేవునిలో పరలోకంలో దేవదూతల వలె ఆనందించే ఆనంద జీవితం కుడివైపునుంటే ఎడం వైపున ఉన్నటువంటి ఈ జీవితం శపించబడిన జీవితం. అందుకేసి చెప్పారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా జగత్తు పునాది వేయక మునిపే మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని పరలోకాన్ని అనుభవించండి అని చెప్పారు. ఇక్కడ వారికి నిత్య శిక్ష విధించబడింది. అక్కడ ఏడుపు పండ్లు కొరకట భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఒక విషయం, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఇంకా వయసు ఉంది, నేను ఇంకా చాలా కాలం ఉంది, అప్పుడు చూసుకుందామని అని అనుకుంటే ఈ రోజు ఏం సంభవిస్తుందో రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే మనము నేడు అనబడే సమయం ఈరోజే మన జీవితాన్ని దేవునికి సమర్పించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టింది. ఎందుకంటే మనల్ని మరణం తరువాత కూడా ఆనందంగా యుగయుగాలు బ్రతకటానికి దేవుడు మనకి రక్షణ అనుభవాన్ని ఇచ్చారు. కానీ యుగయుగాలు వేదన పడే పరిస్థితి మనం పొందుకోకూడదని మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు సేవలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన మరణమును గెలిచిన సజీవుడు, పునరుత్థానుడు, మృత్యుంజయుడు. ఒక రోజున మన ఆత్మ పరలోకానికి వెళ్ళబోతుంది. ఈ జీవితం ఎక్కడితో, ఈ 80, 90, 100 సంవత్సరాల జీవితం ఇక్కడితో అయిపోయింది, తర్వాత కుక్కై నక్కై గాలి దూలై పుడతాము అని అనుకోవద్దు. మనం ఇక్కడ మరలా పుట్టాం. మనం వెళ్తే నరకానికైనా వెళ్ళాలి, పరలోకానికైనా వెళ్ళాలి. అది యుగయుగాలు వేలాది సంవత్సరాలు అక్కడ జీవిస్తాం, ఇక్కడ బాధపడతాం. ఇక్కడ 1000 సంవత్సరాలు బాధపడతాం, 1000 సంవత్సరాలు యుగయుగాలు దేవునితో ఆనందిస్తాం. పరలోక వైభవం గొప్పది. కానీ ఇది ఉన్నదో లేదో ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారేమో. మనకు అందుకే
ధనవంతుడు లాజరు యొక్క సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు ప్రభు. గనుక మరణించిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. బ్రతుకుండగానే నువ్వు ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి, ఇప్పటి వరకు ఒకవేళ నీకు తెలుసో తెలియక చేసిన క్రియల్ని ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమించి, నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందావో ఆ రోజున నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. మరలా ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో, పాపం చేసావో, నీ పేరు మరలా జీవగ్రంథంలోంచి తుడిసి వేయబడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించినందుకు నీ పేరు నరకానికి సంబంధించిన గ్రంథంలో రాయబడినా, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నరకంలోంచి నీ పేరు ఎరైచేసి తుడిసిపెట్టేసి మరలా నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో దేవుడు రాయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎక్కడ నీ పేరు రాయబడిందో నీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. నిజంగా ఇది దేవుడు నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించినా నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నిన్ను ఇంకెవరు రక్షించలేరు. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. సమయం ఉండగానే వాయిదా వేయకుండా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో వాక్యానుసారంగా జీవించండి. ఆచార సంబంధంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం దేవుడు సంతోషించాడు. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరు ప్రభు బలలో పాలు పొందేవారు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీలో లోపాలు ఉన్నాయి. మీరు చాలామంది హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ప్రభు బలలో పాలు పొందే వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను, ఇదేదో పలహారం కాదు, ఊరకనే వచ్చి మనం ఆ టైంకి తినేయటానికి. ప్రభు శరీరం అని వివేచించి ఎవరైతే నిజమైన మారు మనసు పొంది మనము చూసేవి, వినేవి, మాట్లాడేవి అనేక విషయాల్లో మీరు తప్పిపోతున్నారు. ఎప్పటికప్పుడు తప్పిపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించరు. ఒక్కసారి తీర్మానం చేసుకుంటే నీతి గల జీవితానికి మీరు ప్రభు బలలో పాలు పొందారు అని అంటే ఆ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని పరిశీలన చేస్తున్నారు. ప్రభు బలలో పాలు పొందేస్తున్నాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. కుదరవు మన వేషాలు. మీరు బాగా గ్రహించుకోండి. ఒకవేళ ప్రభు బలలో పాలు పొంది వాక్యానుసారంగా జీవించకపోతే, సంఘ క్రమంలో కొనసాగకపోతే, మీలో చాలా మంది ఉపవాస కూడికి రావట్లేదు. మీరు అబద్ధాలాడేసి, బూతు మాటలు తిట్టేసి, సినిమాలు చూసేసి, సీరియల్ చూసేసి, వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయలు పెట్టుకుని, కక్ష పెట్టుకుని, ఇతరులని తిట్టి, ఇతరుల మీద లేనిపోని నిందలు వేసి దుర్మార్గ జీవితాన్ని జీవిస్తూ కూడా నేను దీనికి అర్హుణ్ణి, అర్హురాల్ని అనుకుంటే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో క్షమించారు. అందుకు ఒకవేళ ఇలా పాలు పొంది నేను పరిశుద్ధుల జాబితాలో వచ్చేసాను అని అనుకుంటే, నువ్వు నటించటం వల్ల దేవుని కఠినమైన శిక్ష నీ మీదకి వస్తుంది. అందుకని బాగా ఆలోచించుకుని, అర్హత ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకుని, ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని ఈ ప్రభు బలలో పాలు పొందటం మంచిది. లేదంటే మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది. దేవుని దగ్గర మనం నటించకూడదు. నువ్వు ఇంట్లో నటించు, లోకంలో నటించు, దేవుని సన్నిధిలో నటించావంటే నీకు అసలు క్షమాపణే ఉండదు. అందుకని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నాకు అర్హత లేదు అనుకుంటే మెల్లగా సిగ్గుపడకుండా వెళ్ళి కూర్చోండి, మర్యాదగా కూర్చోండి. నువ్వు ప్రభు బల్లలో పాలు పొంది కూడా నువ్వు పిచ్చిగా ప్రవర్తించి దేవునికి విరోధంగా జీవిస్తే మాత్రం అనుకున్న రీతిగా నీ మీదకి భయంకరమైన శిక్ష రాబోతుంది. అప్పుడు ఏడ్చినా ప్రలాపించినా ప్రయోజనం ఏముండదు. ఈ భూమి మీదే దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే చూసే వాళ్ళకి నువ్వు ఎలా కనపడతావో తెలుసా? అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, బాప్తిసం పొందారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు అంటే ప్రభు బలలో పాలు పొందిన వాళ్ళు కూడా ఇలాంటి ఆశలు, ఇలాంటి జీవితం జీవించవచ్చా అని నిన్ను చూసే వాళ్ళకి ఇది లోకమైపోతుంది. భక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరువు తీసే వ్యక్తిగా ఉంటావు. భక్తి యొక్క విలువను నువ్వు హీనపరిచే వ్యక్తిగా ఉంటావు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, నీవు దేవుని కొరకు రోషం కలిగి నమ్మకంగా క్రమశిక్షణలో బ్రతుకుతానంటేనే పాలు పొందు. లేదంటే మాత్రం ఇది నువ్వేదో తినటానికి పలహారం కాదు. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితానికి ఇది ఒక నియమం. ఈ నియమంలో పాలు పొందాలంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత రోషం ఉండాలి, ఎంత పౌరుషం ఉంటే అలా పాలు పొందాలో తెలుసా? నేను ఏ తప్పు చేయను, ఏ విషయంలో కూడా నాకు ఏ చెడ్డది నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. గతం కానీ ఇది మొదలుకొని చాలా జాగ్రత్తగా జీవించాలి అనే ఆ జ్ఞానం లేకుండా నువ్వు పాలు పొంది
నువ్వేదో బిస్కెట్లాగా తినేసావనుకో, నీ శాపం నీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. జాగ్రత్త. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నాకు అర్హత లేదనుకున్న వాళ్ళు మర్యాదగా వెళ్ళిపోయి కూర్చోండి. ఉన్నది అనుకుంటే దేవుని కొరకు మరణం వచ్చినా నిలబడాలి, దేవుని కొరకు మరణమైన నిలబడాలి. నీకు వచ్చే బెనిఫిట్లు అవసరమైతే రేషన్ తీసేస్తామని చెప్పినా సరే నువ్వు నిలబడాలి దేవుని కొరకు. అంతేకాని ఊరికే వచ్చి కూర్చుని ఇది తినేయటమే కదా, ఇది దీనికేముందులే అని అనుకోవద్దు. దేవుని కొరకు శ్రమ పడటానికి, దేవుని కొరకు నిందలు అనుభవించటానికి, అది కుటుంబమైన దేన్నైనా ఎదిరించి దేవుని కొరకు నిలబడే సత్తా నీకుంటేనే ఈ ప్రభు బలలో పాలు పొందే అర్హత నీకుంది. నువ్వు ఒక పిరికి వ్యక్తివైతే, పాపానికి పదే పదే ప్రేరేపించబడి ఆ పాపంలో కొనసాగే వ్యక్తివైతే నీకు ప్రభు బలలో పాలు పొందే అర్హత లేదు. అదే నువ్వెవరి ఏదైతే విరోధం కలిగి ఉన్నావో వారితో సమాధాన పడే తగ్గింపు నీకుంటేనే పాలు పొందు. నీకు గర్వం ఉంటే, పొగరుంటే గనక, నీకు ఒకవేళ ఆయా విషయాల్లో మొండితనం, మొరటుతనం, దేవుని వాక్యానికి లోబడను అన్నట్టుగా ఉంటే గనక నువ్వు పాలు పొందడానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు. నిర్ణయించుకోండి. ప్రతి విషయానికి నేను సిద్ధమే అన్నట్టుగా ఉండాలి. సమయానికి రావాలి, అందరికంటే సమయానికి ముందు రావాలి. ప్రభు బలలో పాలు పొందటం అంటే నువ్వు అనుకునే తేలికపాటిది కాదు. అన్నిట్లో ముందుండాలి, ముందడుగు వేయాలి. దేవుని పరిచర్యలో ప్రయాసపడట్లో ముందుండాలి. దేవుని కార్యాలకు సహకరించట్లో అందరికంటే ముందుండాలి. ఆ సమర్పణ ఉంటేనే నువ్వు అర్హుడువు, అర్హురాలు. లేకపోతే నీకు అర్హత లేదు. ఇంత చెబుతున్నా, గొంతు చించుకొని చెబుతున్నా నువ్వు మొండి రకంలో అలాగుంటే మాత్రం నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. నాకు సంబంధం లేని విషయం. ఎంతకాలం చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా ఒకటే బ్రతుకులా ఉండే నీ బ్రతుకుని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా, పరిశీలించుకున్నావా? మీలో కొందరు అట్టివారు అయి ఉన్నారు, అది దేవునికి తెలుసు. కానీ ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, మోసగించుకుంటున్నావు, నటిస్తున్నావు? ఓ వేషధారి, నీ వేషధారి జీవితాన్ని అయినా మార్చుకో. లేకపోతే దేవునికి విరోధంగా జీవించే జీవితాన్ని బట్టి లోకములో ఆయన పరువు తీసే వ్యక్తిగా ఉండకుండానట్లు మర్యాదగా తగ్గిపోవు. ప్రభు బల్లలో మాత్రం పాలు పొందాలంటే నీకు ఎంతో అర్హత ఉండాలి. ఆ అర్హత నీకుందో లేదో పరిశీలించుకో. మందిరానికైతే రా, విను, బలపడు. కానీ ప్రభు బలలో పాలు పొందటానికి అర్హత లేకుండా ఎవరు పాలు పొందకూడదు. బాప్తిస్మం పొందినంత మాత్రాన నేను ప్రభు బలలో పాలు పొందటానికి అర్హురాలిని, అర్హుడిని అని అనుకోవద్దు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. మారు మనసుకు తగిన ఆ ఫలము, ఆ క్రియలు, యథార్థత, పరిశుద్ధత, నీతి, దేవుని కొరకు ప్రయాసపడే జీవితం, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే నీతి నీలో ఉంటేనే నీకు అర్హత ఉంటుంది. పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మంచి దేవా, మీకు వందనాలు. ఇదిగో రొట్టె మీ శరీరముగా, ద్రాక్షరసం మీ రక్తముగా ఎంచి యోగ్యమైన మంచి మనసుతో ఈ పరిశుద్ధమైన ప్రభు బలలో మేము పాలు పొందటానికి అయ్యా మాకందరికీ అర్హత ఉందో లేదో పరిశీలన చేసుకుని పాలు పొందే జ్ఞానం దయచేయండి. ఎవరునూ హృదయ కాఠిన్యం చేత ఈ పరిశుద్ధమైన బల్ల యొక్క పరువును తీయకుండా, మీ పరిశుద్ధ నియమాన్ని మీరకుండా ప్రతి ఒక్కరూ భయముతోనూ వణుకుతోనూ నమ్మకంగా నీతిగా సాగిపోయి కృపను దయచేయండి. ఇంతవరకు సహాయం చేసింది. ఇక ముందు కూడా మీరు గొప్ప కార్యాలు చేయండి అయ్యా. మీ శరీరం భుజించి మీ రక్తాన్ని పానము చేర్చున్నప్పుడు మిమ్మల్ని పోలి జీవించటం మాకు నేర్పించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసే నామమున ప్రార్థిస్తూ మీరే విరిసి వడ్డించమని యేసే నామమున ప్రార్థిస్తున్న నమ్మకమే తండ్రి గారు. ఆమేన్.
సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. నాదు పాపమే నిన్ను ఆ సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, సిలువను చేరెదన్ నలిగిన హృదయముతోను, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వ్రేలాడిన యేసయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు మాకు అప్పగించిన ఈ సహవాసాన్ని దినదినం నూతన పరచండి, పరిశుద్ధపరచండి, సంపూర్ణులను చేయండి ప్రభు. ఇంకా మారు మనసు లేని వారు ఎవరైతే వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారో వారందరినీ దర్శించండి ప్రభు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా వారి పాపపు బ్రతుకును, లోకానుసారమైన జీవితాన్ని శారీరక క్రియల ద్వారా నాశనానికి వెళ్ళిపోతుండగా ప్రభువా, వారు నశించిపోవడానికి వీల్లేదనే కృప చూపించిన ఆయన కనికరించి ప్రభువా, అయ్యా వారిలో ఉన్నటువంటి
మూర్ఖత్వాన్ని తొలగించండి, వారిలో ఉన్న కఠినత్వాన్ని తొలగించండి, దర్శించండి ప్రభువా. యేసయ్యా, ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించండి. అల్లోరేని కాలి పేసల్ అట్వర్ కాలి షోరితేన హదాల్ మేడియో పేద సాడ కోరియదల్లాది ఇంటూరు సౌలి యు పెద్ద హరసలదా. దేవా, ప్రతి వారిని దర్శించునైనా యేసయ్యా, మీ నూతన కార్యాలు చేయండి ప్రభువా. ఎలాంటి స్థలంలోకి మేము వచ్చామో, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి కూడా అపవిత్రంగా జీవించకూడదు అనేటువంటి అజ్ఞానం దయచేయండి ప్రభువా. నీతిని దయచేయండి ప్రభువా. ఇంతవరకు ఎలా జీవించాను, ఇది మొదలుకొని దేవునికి భయపడి నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఆగ్రహింపు, అలాంటి తీర్మానంతో స్థిరపరచండి. మీ సన్నిధికి పలుమార్లు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, క్రమంగా నా దేవుని మందిరానికి, ఈ సంఘ క్రమములో దేవుని యొక్క నియామక కూడికల్లో ప్రతి విషయంలో నేను నిలబడాలని, నా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని, కడవరి కాలంలో దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో జీవిస్తుండగా రేపేమి సంభవించునో మాకు తెలియదు కనుక ప్రభువా, ఈ రోజే సంపూర్ణమైన మారు మనసు పొంది, ఒకవేళ ఈ రోజు నేను మరణించినా, దేవుని రాకడే వచ్చినా, నేను పరలోకంలో ప్రవేశించగలిగే సిద్ధపాటు నాకున్నదని ఒక గొప్ప గ్రహింపు, అలాంటి సిద్ధపాటు తీర్మానం ప్రతి వారికి దయచేయండి. యేసయ్య, ఎవరైతే ఎన్ని దినాలైనా, వారాలైనా, నెలలైనా, సంవత్సరాలైనా గడిపేస్తూ వారి ఇంకా లోక సంబంధులుగాను, శరీర సంబంధులుగాను, పాప ఇచ్చలతోనూ, శరీర కోరికలతోనూ చూసే వారికి అసహ్యంగా ఎవరైతే కనబడుతున్నారో ప్రభా, రహస్య పాపాలలో ఎవరైతే తమను తాము మోసగించుకుంటున్నారో ప్రతి వారిని దర్శించండి. ప్రతి విధమైన వారి జీవితంలో ఉన్న శాపగ్రస్తమైన జీవితాన్ని ఇప్పుడే తొలగించు ప్రభా. వారికి మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధత దయచేయండి. ప్రభు బలలో పాలు పొంది కూడా మనస్సాక్షిని కఠినపరుచుకుని ఎవరైతే నాయనా మీకు విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి వారిని సైతం ఇప్పుడే గద్దించండి, బుద్ధి చెప్పండి, భయాన్ని, వణుకును పుట్టించండి ప్రభువా. యేసయ్యా, మోసకరమైన జీవితానికి కఠినమైన తీర్పు ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించి మీ యందు భయభక్తులు కలిగి మెడుచాలన్నట్టు సహాయం చేయండి. ఇది మొదలుకొని ఈ సహవాసాన్ని మరింత ప్రక్షాళనం చేయండి ప్రభువా. రాత్రికి బాలకుల్లో జరగబోతున్న కోరికను మరింత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి, ఇదిగో జరుగుతున్న ప్రేమిందు కార్యక్రమంలో అయినా ఇదిగో పాలు పొందుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మనము కూడా బాధ్యతగా ఉండాలనే గ్రహింపు దయచేయండి ప్రభువా. అందరూ కలిసి ఒకే చోట ప్రేమతో విందు చేసే ఈ ఆనందం ప్రభువా, మా ఇంట్లో ఇంతకంటే విలువైనవి తిన్నా ఆ తృప్తి ఉండదు. సహోదర ప్రేమ కలిగి నమ్మకంగా యథార్థంగా సాగిపోవటానికి ఈ పనిలో ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో ప్రయాసపడుచున్న బిడ్డలందరినీ దీవించండి. అన్ని విషయాలు వర్ధిల్ల చేయండి. ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డల్ని వర్ధిల్ల చేయండి. వారికి లోటంటూ ఏమీ లేకుండా ప్రభా సర్వ సమృద్ధిని దయచేయండి. ఈ పరిసర్యలో శక్తి వంచన లేకుండా ఎంతమంది అయితే నమ్మకంగా ప్రభా సహకరిస్తున్నారో వారందరినీ బహుగా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మీ ఘనమైన కార్యాలు చేయండి. వ్యాధి, రోగ రుగ్మతలతో ఎవరైతే బాధపడుతున్నారో నైనా వారి లోపాలని సరిచేసుకొని, నా పాపం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా మీ ఎదుట నిందారహితులై మీరిచ్చే స్వస్థతను, నెమ్మదిని, ఆరోగ్యమును, ఆదరణ, ఆనందం, అభివృద్ధి, సమృద్ధిని పొందుకోవడానికి కృప చూపించి మీరే సహాయం చేయండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభువా. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. నేను చదువుచిన బిడ్డలకు జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయండి. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, చేతి పనులు చేస్తున్న బిడ్డలను దీవించి అయ్యా మీరు ఆకడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమే తండ్రి గారు. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో, లోకన పరిశుద్ధులందరితో సదాయన కృప తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి రాత్రికి మన పాలకొల్లు మావుళ్ళంపేటలో ఆ మందిరం దగ్గర ఈరోజు మరి స్పెషల్ కూడిక ఏర్పాటు చేయబడింది. మరి రాత్రికి అక్కడ కూడా ప్రేమింది ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరూ సంఘం అంతా కూడా అక్కడికి రావాలని ప్రభునామం తెలియచేస్తున్నాం. నియామక కూడికల్లో ప్రతి ఒక్కరు పాలు పొందండి. అలాగే వచ్చిన వారందరూ కూడా పురుషులతో సెకండ్ ఇచ్చి చక్క అందరూ మనిషిని కలుసుకుని విష్ చేయండి. స్త్రీలందరూ కూడా ఒకరినొకరు చక్కగా